తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ని బీజేపీ స్వాగతిస్తుంటే మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేకించింది. అసలు ఈ సమ్మిట్ని ఎందుకు వ్యతిరేకించారు, ఏమంటారో మనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎందుకు మీరు గ్లోబల్ సమ్మిట్ని వ్యతిరేకించారు? మేమెందుకు వ్యతిరేకించాము? ఇన్ఫ్యాక్ట్ మేము ఆహ్వానించాము, గ్లోబల్ సమ్మిట్ బాగా జరగాలని కోరుకున్నాం. కానీ తేలింది ఏంటంటే ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, ఉత్తదే తుస్సుం అనిపించింది. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ముఖ్యమంత్రి గారు తెరలేపారు. ఎందుకంటే ఇప్పటికే భూముల స్కామ్ అయిపోయింది, లిక్కర్ స్కామ్ అయిపోయింది, పవర్ స్కామ్ అయిపోయింది, ఇట్లా అనేక స్కామ్లకు పాల్పడ్డ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ కొత్తగా ఈ రియల్ ఎస్టేట్ స్కామ్కు తెరలేపాడు. ఈ 13,000 ఎకరాల భూమి ఎక్కడైతే గ్లోబల్ సమ్మిట్ జరిపారో అది ఫార్మా సిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్ళు కష్టపడి సేకరించిన భూమి. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏం చెప్పిండు? మేం ప్రభుత్వంలోకి వస్తే ఈ భూమి తిరిగి రైతులకు ఇచ్చేస్తా అన్నాడు. నిన్న రైతులు కూడా ధర్నాలు చేశారు. అయితే రైతులకు ఇవ్వలేదు. పోనీ మేము సేకరించిన పర్పస్, ఆ రోజు మేము ఎన్విరాన్మెంట్ క్లియరెన్సు, అటవీ అనుమతులు, అన్ని అనుమతులు తెచ్చాం. ఆ ఫార్మాసిటీ పెడితే అట్లీస్ట్ ఒక 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, 1,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి, గ్లోబల్ హబ్గా, ఫార్మా హబ్గా తెలంగాణ మారుతుందని బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇదంతా డొల్ల. ఇప్పుడు నిన్న మీరు ఏం చెప్పిండ్రండి? 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు, 5,000 మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నాడు, రాష్ట్రపతి వస్తున్నాడు, రాహుల్ గాంధీ వస్తున్నాడు, ఇంకేందేందో చెప్పిండ్రు. ఎవడన్నా వచ్చిండు? అసలు ఒక్క ముఖ్యమంత్రి రాకపోయే, నా రాహుల్ గాంధీ రాపాయి, నా కేంద్ర మంత్రి రాపాయి, నా ప్రధానమంత్రి రాపాయి, నీ విదేశీ ప్రతినిధులు కూడా రాలే. నువ్వు వేసిన కుర్చీలు నిండకపోతే లాస్ట్కి ఏం చేసిరు తెలుసా? వీళ్ళు ఆ గ్రూప్ 1లో మొన్న సెలెక్ట్ అయిన ఉద్యోగులను, డిఎస్పీ ట్రైనీలను, పోలీస్ ట్రైనీలను తెచ్చి కోట్లేసి కూర్చోబెట్టిండ్రు. ఎంత పరువు భయనిది! సో ఇదంతా కూడా ఒక గోబల్స్ ప్రచారానికి, దీని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిండు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు పిలుచుకున్న అతిథులు బ్రిటిష్ మాజీ ప్రధాని వారు ఏం చెప్పారు నిన్న? అద్భుతంగా బీఆర్ఎస్ పాలన చాలా బాగుంది, 10 ఏళ్లలో 3 అంతల జిఎస్డిపి పెరిగింది, 10 ఏళ్లలో 3 అంతల తలసరి ఆదాయం పెరిగింది, కొత్త రాష్ట్రమైన అద్భుతమైనటువంటి అడుగులు వేస్తుంది బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని టోనీ బ్లేయర్ గారు చెప్పారు. మరి అదేవిధంగా మాజీ ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక రంగ నిపుణులు సుబ్బారావు గారు కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రశంసల వర్షంతో నింపారు. ఆయన వాళ్ళే చెప్తున్నారు బీఆర్ఎస్ 10 ఏళ్లలో బాగా చేసిందని. నువ్వేం చేస్తున్నావు? దాన్ని కంటిన్యూ చేయి నువ్వు అట్లీస్ట్. కానీ నీ పాలనలో ఆర్థిక మందగమం చోటు చేసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతున్నది, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, పెట్టుబడులు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది జరగడం లేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు ఇంత చేసినా అంత చేసినా అంటున్నావు కదా. 2024లో దావోస్కు పోయినావు, 49,000 కోట్ల పెట్టుబడి వచ్చింది, 5,500 ఉద్యోగాలు వచ్చినాయి అన్నావు. 2025 జనవరిలో దావోస్కు పోయినావు, దాదాపు 1,40,40,000 కోట్ల పెట్టుబడి వచ్చింది, 49,500 ఉద్యోగాలు వచ్చినాయి అన్నావు. తర్వాత జపాన్కు పోయినావు, యుఎస్కు పోయినావు, తర్వాత సింగపూర్ పోయినావు, మలేషియా పోయినావు, లండన్ పోయినావు, బాగా పెట్టుబడులు తెచ్చినా అన్నావు. నీ 2 ఏళ్ల కాలంలో నువ్వు చెప్పిన పెట్టుబడులు ఎంత, అందులో వచ్చినాయి ఎంత? ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయి, ప్రజల ముందు పెట్టి నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే. ఇప్పటిదాకా నువ్వు అనౌన్స్ చేసిన పెట్టుబడులు ఎంత, వచ్చినాయి ఎంత? నిజంగా ఆడ పెట్టుబడి ఈ దేశంలో పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. అంటే డొల్ల ప్రచారం. అంటే 2 ఏళ్లలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం. 10ల సంఖ్యలో కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నారు, అదేవిధంగా లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తుంది. గతంలో దావోస్లు ఇదే చెప్పిండ్రు. గతంలో ఏఐ పేరు మీద కూడా ఒక గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి పెట్టి ఇట్లే అగ్రిమెంట్లు చేసుకున్నారు ఎంఓయూల పేరిట. ఎంఓయూల గారడి చూపిస్తున్నారే తప్ప నిజంగా జరిగింది లేదు. నిజంగా జరుగుతున్నది ఏంది? ఉన్న ఉద్యోగాలు కొల్లగొడుతున్నావు, ఉన్న పరిశ్రమలను మూసివేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు హిల్ టీపీ పాలసీ పేరు మీద ఓఆర్ఆర్ లోపల దాదాపు 5,000 పరిశ్రమలు మూతపడుతున్నాయి, దాదాపు 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆ రోజు ఓఆర్ఆర్ లోపల ఆనాటి ప్రభుత్వాలు ఎందుకు ఇచ్చినాయి? భూములు తక్కువ ధరకు ఇచ్చినాయి, ఇన్సెంటివ్లు ఇచ్చింది, ఫ్రీగా ఎందుకు ఇచ్చిండ్రు అంటే పరిశ్రమలు పెట్టాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలని ఆనాటి ప్రభుత్వాలు భూములు ఇచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? పరిశ్రమలు మూతబడాలి, ఉద్యోగాలు పోవాలి, భూములు అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి, నా షేర్ ఏందో నాకు ఇవ్వండి అంటుండు రేవంత్ రెడ్డి.
నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ పెట్టినావు, నీ సమ్మిట్లో ఏమొస్తుందో ఏం బీక్తుందో కానీ నువ్వు తెచ్చిన హిల్ టీపీ పాలసీ వల్ల పరిశ్రమలు మూతబడి 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. నీ యొక్క డబ్బు దాహానికి, నీ యొక్క రియల్ ఎస్టేట్ దాహానికి ఉన్న పరిశ్రమలు మూతబడి 5 లక్షల ఉద్యోగాలు ఈరోజు మన హైదరాబాద్ చుట్టూ, రింగ్ రోడ్ చుట్టూ కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఉద్యోగాల కల్పన చేస్తావా, ఉన్న ఉద్యోగాలు ఊడగొడతావా అని మేము అడుగుతున్నాం. ఈ గ్లోబల్ సమ్మిట్లో నువ్వు అగ్రిమెంట్లు చేసినా, నేను 5 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాను. ఇప్పటికి 2 ఏళ్లలో చాలా అగ్రిమెంట్లు చేసినావు, చాలా ఎంఓఈలు చేసినావు. అమెరికాలో చేసి వచ్చినావు, జపాన్లో చేసి వచ్చినావు, లండన్లో చేసి వచ్చినావు, దావోస్లో చేసి వచ్చినావు. ఆ చేసి వచ్చిన ఎంఓయూలు ఏమైనాయో ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి. ఎన్ని వచ్చినాయో చెప్పు ప్రజలకు. గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంది, కానీ చాలా వరకు గ్రౌండ్ కాలేదు, పెట్టుబడులు రాలేక అయిపోయాయి. దాన్ని ఎలా? గత ప్రభుత్వ ఎంఓయూలకు ఈ ప్రభుత్వ ఎంఓయూలకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఆనాడు మేము చేసిన ఎంఓయూల్లో 40-50% రియలైజేషన్ ఉంది. మీ ఎంఓయూల్లో 10% రియలైజేషన్ లేదు. నీ పాలన మీద నమ్మకం కోల్పోయినారు. హైదరాబాద్లో రోజు రోజుకు లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారుతూ ఉంది. నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు పెరిగిపోయినాయి, క్రైమ్ రేట్ 23% పెరిగింది నీ పాలనలో. ఇన్వెస్టర్ ఇంత క్రైమ్ రేట్ పెరిగితే ఎవడన్నా వస్తాడా ఈ రాష్ట్రానికి? ఇంకోటి, నువ్వు 2 ఏళ్లలో ఎన్ని ఎంఓయూలు చేసినావో, ఎన్ని రియలైజ్ అయినాయో బయటపెట్టు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ తెస్తే అద్భుతమైన ప్రశంసలు వచ్చినాయి. రతన్ టాటా కీర్తిశేషులు ఎంత గొప్పగా బీఆర్ఎస్ పాలనను ఆ రోజు హైదరాబాద్ వేదికగా పొగడ్తలతో ముంచాడో, మన పాలసీని ఎంత మెచ్చుకున్నాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇవాళ మేము టీ హబ్ పెట్టి ఎంతో గొప్పగా మేము దేశం ముందు తెలంగాణను, హైదరాబాద్ను నిలబెట్టే ప్రయత్నం చేసినాం. నువ్వు చేసింది ఏమున్నది? రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప, హిల్ టీపీ పాలసీ పేరు మీద ఉన్న పరిశ్రమలు మూసివేయడం తప్ప, ఈ 13,000 ఎకరాలు నీ అనుయాయులకు, పుట్నాలకు, బెల్లాలకు అమ్ముకునడమో, కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వు చేసింది ఏముంది ఇలా? మరోవైపు చూసుకుంటే గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వెళ్ళలేకపోయారు, కానీ ముఖ్యమంత్రి హోదాగా రేవంత్ రెడ్డి సీఎంగా వెళ్తున్నారు, అక్కడ విద్యార్థులతో కలవబోతున్నారు. ఎంత బోగస్ మాటలు చెప్తుంటాడు. ఆ రోజు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు భారత రాష్ట్రపతిని తోలుకొని స్వయంగా కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయింది కదా. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో పోయి రిబ్బన్లు కత్తిరించిండు. ఆ భవనాలన్నీ, ఆ హాస్టళ్ళన్నీ ఎవరు కట్టిండ్రు? బీఆర్ఎస్ హయాంలో సబితా ఇంద్రారెడ్డి గారు అవి డబ్బులు కేసీఆర్ గారు మంజూరు చేస్తే వారు ఫౌండేషన్ వేసి వారు దగ్గరుండి కట్టించిన భవనాలకు రేవంత్ రెడ్డి గారు పోయి రిబ్బన్లు కత్తిరిస్తూ ఉన్నాడు. నీకు నిజాయితీ ఉంటే చెయ్యి ఉస్మానియా యూనివర్సిటీకి. ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు తెలంగాణ ద్రోహివని, తెలంగాణకు ఉద్యమానికి వెన్నుపోటు పొడుస్తున్నావని యూనివర్సిటీలంతా నీ మీద తిరగబడితే నువ్వు కారు ఇడిచిపెట్టి, చెప్పులు ఇడిచిపెట్టి, గల్లీలలో పడి గోడ దుంకి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి పారిపోయిన రోజులు ఒకసారి రేవంత్ రెడ్డి గుర్తు తెచ్చుకో నీ చరిత్ర. 1. 2, ఇవాళ నువ్వు విద్యాశాఖ మంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. నీ పాలనలో విద్యాశాఖలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ విద్యా సంవత్సరం 67,000 మంది పిల్లలు తగ్గిపోయారు. నీ పాలనలో ఇంటర్మీడియట్ పిల్లలకు ఇంకా 2 నెలలు అయితే ఎగ్జామ్స్. ఇప్పటి వరకు నువ్వు పుస్తకాలు కూడా సరఫరా చేయని చేతగాని విద్యాశాఖ మంత్రివి, ముఖ్యమంత్రివి నువ్వు. ఇవాళ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయమంటే చేయట్లేదు. యూనివర్సిటీలో ఉండే ఖాళీలను 2 సంవత్సరాలైనా ఇంతవరకు నువ్వు నింపలేకపోయావు. ఇవాళ ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున నేను అడుగుతా ఉన్నా, నువ్వు మొదటి ఏడాదిలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లోగా ఇస్తావో చెప్పు. మొన్న నిరుద్యోగ పిల్లలే చెప్పింది, నువ్వు ఇచ్చినవి 6,000, అవన్నీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినాయే. ఆ 2 లక్షలు ఎప్పట్లోగా ఇస్తావో చెప్పు. జాబ్ క్యాలెండర్ని ఎప్పట్లోగా అమలు చేస్తావో చెప్పు. నిరుద్యోగ భృతి ఎప్పట్లోగా ఇస్తావో చెప్పు. నువ్వు అసలు నీ పాలనలో వచ్చింది ఏమని ఉంటే చెప్పు కొత్తగా. చివరిగా చెప్పండి, 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది, మీరు ప్రతిపక్ష పార్టీ కూడా 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలకు రాబోతుంది. ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఏం చేయబోతున్నారు? సరే, మొదటి 2 సంవత్సరాలు కొంత ఓపికగా వెళ్ళాము. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశాము. ప్రభుత్వం ఎక్కడైనా అవినీతికి పాల్పడితే ప్రశ్నించాము. రాబోయే రోజుల్లో మేము ప్రజల్లోకి వెళ్తాం. పెద్ద ఎత్తున ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటాము. నేరుగా బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల పక్షాన ప్రత్యక్ష పోరాటాలకు రాబోయే రోజుల్లో శ్రీకారం చుడతాం. ఎందుకంటే వీళ్ళు 6 గ్యారంటీలు అమలు కాలే. తొందరపడద్దు, వాళ్ళు 100 రోజుల్లో అమలు చేస్తామన్నా మేము 750 రోజులు టైం ఇచ్చాం. ఇప్పుడు ఇక ప్రజల్లోకి వెళ్ళి నీ మహాలక్ష్మి ఎప్పట్లోగా ఇస్తావు, 60,000 మహిళలకు బాకీ పడ్డావు. అదేవిధంగా 15,000 రూపాయల రైతు బంధు, పూర్తి రుణమాఫీ, అన్ని పంటలకు బోనస్ ఎప్పట్లోకి ఇస్తావో రైతుల పక్షాన పోరాటానికి శ్రీకారం చుడతాం. అదేవిధంగా
అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు, కొత్త పెన్షన్లు ఇస్తా అన్నావు, ఈ రోజుకు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. 2 లక్షల పెన్షన్లు కోతబెట్టినావు, ఉన్న పెన్షన్లనే కోతబెట్టినావు. ఆ 4,000 పెన్షన్ గురించి అవ్వాతాతల పక్షాన ప్రజల్లోకి వెళ్ళి పోరాడతాం. సో ఇట్లా నిరుద్యోగ యువత తరఫున, ఆటో కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి ప్రజల్లోకి వెళ్ళి ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుడతాం. అది చెప్తున్నారు. ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ వల్ల ఎలాంటి లాభం లేదని, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ పరంగా మరికొన్ని కార్యాచరణ తీసుకొని ప్రజల్లోకి వెళ్తామని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఎల్వీఎస్తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.